విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. అరెస్టు చేసిన 6 నిందితుల్లో 5 విజయవాడ సిజేఎం కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఇందులోని ఒక మైనర్ ను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సమాచారం. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించిన అల్ హకీం షుకూర్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిఎన్ఎక్స్ అనే గ్రూప్ ను ఏర్పాటు చేసి అల్ హకీం ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిచ్చినట్లు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. అరెస్టు చేసిన 6 నిందితుల్లో 5 విజయవాడ సిజేఎం కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. ఇందులోని ఒక మైనర్ ను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించిన అల్ హకీం పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిఎన్ఎక్స్ అనే గ్రూప్ ను ఏర్పాటు చేసి అల్ హకీం ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.